మనందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. అసలు నేనెవరు? మన ఈ శరీరానికి, మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచానికి మధ్య నిజంగా ఒక గీత ఉందా? అంటే మన చర్మం మనల్ని ఈ విశ్వం నుండి వేరుచేస్తుందా లేక కలుపుతుందా? ఈరోజు ఒక పురాతన బోధన సహాయంతో ఆ గీతలు చెరిపే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న కదా. మన అనుభవమంతా ఈ నేను అనే కేంద్రం చుట్టూనే తిరుగుతోంది. అవును. మహారాహులోవాద సుత్త అనే ఒక సంభాషణలో బుద్ధుడు తన కుమారుడైన రాహులుడికి సరిగ్గా ఇదే విషయం వివరిస్తాడు. తన కుమారుడికా? అవును. నేను అనే భావనను ఎలా విచ్ఛిన్నం చేసి దాని నిజస్వభావాన్ని చూడవచ్చో నేర్పిస్తాడు. విచ్ఛిన్నం చేయడమా? అంటే మనల్ని మనం ఒక సైన్స్ ప్రయోగంలా చూడాలంటారా? ఒక రకంగా అంతే. అయితే ఇది బయట వస్తువుల మీద చేసే ప్రయోగం కాదు. మనమీద మనమేనా? మన అనుభవం మీదే చేసే ప్రయోగం. దీనికి ఆధారం మన శరీరాన్ని 5 ప్రాథమిక ధాతువులుగా చూడటం. ధాతువు అంటే? ఇక్కడ ధాతువు అంటే మనం స్కూల్లో చదువుకున్న రసాయన మూలకాలు కాదు. ఇది ఒక స్వభావం, ఒక గుణం. ఓహ్, సరే. గట్టిదనం అనే గుణం, ప్రవహించే గుణం, వేడి అనే గుణం, అలా అర్థం చేసుకోవాలి. ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ 5 గుణాలుగా విడదీసి చూడటం వల్ల ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? అదే ఇక్కడ అసలు పాయింట్. దొరుకుతుంది. ఎందుకంటే ఈ విశ్లేషణ మనలోని ప్రతి భాగాన్ని బయటి ప్రపంచంలోని భాగాలతో సమానంగా చూపిస్తుంది. అంటే అప్పుడు లోపల మరియు బయట అనే తేడా మెల్లగా కరిగిపోతుంది. అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఓకే, దీన్ని కొంచెం వివరంగా చర్చిద్దాం. మొదటి ధాతువుతో మొదలు పెడదాం. ఏంటది? మొదటిది పృథ్వీధాతువు. అంటే గట్టిదనం లేదా ఘనత్వం అనే స్వభావం. మన శరీరంలో స్థిరంగా గట్టిగా ఉన్న ప్రతీది అదా? అవును. ఉదాహరణకు మన జుట్టు, గోళ్ళు, ఎముకలు, దంతాలు, చర్మం, వీటి గురించేనా మీరు మాట్లాడేది? ఖచ్చితంగా. అయితే ఇక్కడే అసలు విషయముంది. ఏమిటది? ఆ బోధన ప్రకారం మన శరీరంలోని ఈ పృథ్వీధాతువుకు, బయట పర్వతాలలో ఉన్న రాళ్లలోని పృథ్వీధాతువుకు స్వభావంలో తేడా లేదు. ఒక్క నిమిషం, రెండూ ఒకటేనా? రెండూ ఒకటే. మన ఎముకల్లోని కాల్షియం, హిమాలయాల్లోని రాళ్లలో ఉన్న ఖనిజం ఒక్కటే. అంటే నేను రోజూ అద్దంలో చూసుకునే ఈ రూపం ఈ విశ్వం నుండి వేరు కాదు అంటున్నారా? నా శరీరంలోని ఎముక, బయట ఉన్న ఒక రాయి, రెండూ ఒకటే అని చెప్పడం కొంచెం తలతిరిగేలా ఉంది. వింతగా అనిపించవచ్చు, కాని అదే సత్యం. మనం ఈ గ్రహం నుండి అరువు తెచ్చుకున్న ఖనిజాల సమాహారం మాత్రమే. అరువు తెచ్చుకున్నవా? అంతే. ఈ భూమి యొక్క ఒక చిన్న ముక్క మనలో తాత్కాలికంగా నివసిస్తోందంతే. మన చర్మమనేది ఒక సరిహద్దు కాదు, కేవలం ఒక తాత్కాలిక కంటైనర్. సరే, ఇది చాలా పెద్ద ఆలోచన. దీన్ని కాసేపు జీర్ణం చేసుకుందాం. సో మన దగ్గర ఈ ఘనమైన భూమి ఉంది. కాని ఈ ఘన పదార్థాలన్నీ కలిసి ఒక రూపంలో ఎలా ఉంటున్నాయి, విడిపోకుండా? మంచి ప్రశ్న. అక్కడే రెండో ధాతువు వస్తుంది. ఆపస్ అంటే జలధాతువు. నీరు. దీని స్వభావం ద్రవత్వం మరియు బంధించడం. ఇది మన శరీరంలోని ఘన పదార్థాలను కలిపి ఉంచుతుంది. అంటే రక్తం, లాలాజలం, కన్నీళ్లు, మనలోని ద్రవాలన్నీ అనమాట. అవును. రక్తం, పిత్తం, కఫం లాంటివన్నీ ఉదాహరణలు. అయితే ఇది కేవలం ద్రవం మాత్రమే కాదు, అతుక్కునే శక్తి కూడా. అతుక్కునే శక్తా? నీరు లేకుండా ఇసుకను ముద్ద చేయలేం కదా. అలాగే ఈ జలధాతువు లేకపోతే మన శరీరంలోని ఘనమూలకాలన్నీ విడిపోతాయి. ఇది మనల్ని ఒక చోట పట్టి ఉంచే జిగురు లాంటిది. ఇక్కడ కూడా అదే తర్కం వర్తిస్తుందా? నా సిరల్లో ప్రవహించే రక్తం, బయట సముద్రంలోని నీరు రెండూ ఒకటేనా? స్వభావరీత్యా ఒకటే. రెండింటిది ప్రవహించే గుణం, కలిపి ఉంచే గుణం. నిజమే. మనం తాగే నీరే మన శరీరంలో రకరకాల ద్రవాలుగా మారుతుంది. అంటే మనం ప్రపంచంలోని జలధాతువును నిరంతరం మనలోకి తీసుకుని మళ్ళీ బయటకు వదలుతున్నాం. అది మన సొంత ఆస్తి కాదు. ఓకే, మన దగ్గర ఘనమైన భూమి, దాన్ని కలిపి ఉంచే నీరు ఉన్నాయి. కాని ఈ వ్యవస్థకు జీవం ఎక్కడ్నుండి వస్తుంది? ఈ శరీరానికి శక్తి ఎక్కడిది? ఇక్కడే మూడవ మూలకం వస్తుందనుకుంటా. సరిగ్గా పట్టుకున్నారు. అదే తేజోధాతువు, అంటే అగ్నిమూలకం. అగ్ని. దీని స్వభావం ఉష్ణోగ్రత, పరివర్తన. ఇది మనల్ని వెచ్చగా ఉంచుతుంది, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణక్రియ. అవును. శరీరంలో జరిగే ప్రతి రసాయన మార్పుకు ఇదే కారణం. అంటే మన శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ,
చివరికి వృద్ధాప్యం కూడా దీని కిందకే వస్తాయా? ఖచ్చితంగా. వృద్ధాప్యం కూడా ఒక రకమైన పరిపక్వత లేదా మార్పు. తేజోధాతువు అంటే కేవలం మంట కాదు, అది మార్పు యొక్క సూత్రం. ఓ కణాలు పుట్టడం, పెరగడం, చనిపోవడం. ఈ నిరంతర ప్రక్రియ అంతా ఈ అగ్నిధాతువు వల్లే జరుగుతోంది. ఇది లేకపోతే మన శరీరం ఒక చల్లని జడ పదార్థం మాత్రమే. మరి ఈ అగ్ని బయటి అగ్నితో సమానమా? సూర్యుడిలోని వేడి, మన జీర్ణ వ్యవస్థలోని వేడి రెండూ ఒకటేనా? వాటి మూల స్వభావం ఒకటే. రెండూ శక్తిని విడుదల చేస్తాయి, పదార్థాన్ని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుస్తాయి. అలాగా? మనం తినే ఆహారంలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తిని మన శరీరం వెలికి తీయడమే జీర్ణక్రియ. కాబట్టి మనం నేరుగా విశ్వం యొక్క శక్తిని వినియోగించుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనకు ఘనపదార్థం, ద్రవబంధం, పరివర్తన చెందే శక్తి ఉన్నాయి. ఇంకా ఏం మిగిలింది? కదలిక. ఈ భాగాలన్నీ కదలాలి కదా? అవును, అది నాలుగవది, వాయుధాతు. గాలి. దీని స్వభావం కదలిక, కంపనం. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం పీల్చే శ్వాస, వదిలే శ్వాస దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. శ్వాస మాత్రమేనా, లేక శరీరంలోని ఇతర కదలికలు కూడానా? నా చేతులు కదపడం, నడవడం, మాట్లాడటం ఇవన్నీ కూడానా? అన్నీ. కండరాల సంకోచ వ్యాకోచాల నుండి, నరాలలో ప్రవహించే విద్యుత్ సంకేతాల వరకు, గుండె కొట్టుకోవడం నుండి, పేగులలో ఆహారం కదలడం వరకు. అన్నీనా? శరీరంలోని ప్రతి చలనం వాయుధాతువు యొక్క అభివ్యక్తి. ఇది కేవలం గాలి కాదు, చలన శక్తి. కాని ఇవి నా ఎముకలు, నా రక్తం కదా, నేను పుట్టినప్పట్నుండి నాతోనే ఉన్నాయి. ఇవి అరువు తెచ్చుకున్నవి అని ఒప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఆ బోధనలో దీనికేదైనా వివరణ ఉందా? ఉంది. ఆ బోధనలో ఈ మూలకాలంది ఉపాధిన్న అని చెప్పబడింది. ఉపాధిన్న అంటే గట్టిగా పట్టుకున్నవి లేదా అంటిపెట్టుకుని ఉన్నవి అని అర్థం. మనం మానసికంగా ఇది నాది అనే ముద్ర వేసి వాటిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తాం. నిజమే. నా శ్వాస, నా గుండె చప్పుడు అంటాము. అదే, కాని నిజానికి ఆ శ్వాస వాతావరణంలోని గాలి, ఆ గుండె చప్పుడు మనం తిన్న ఆహారం ఇచ్చిన శక్తి. అవి మన శాశ్వత ఆస్తి కాదు. మనం వాటిని కేవలం వాడుకుంటున్నాం అంతే. అంటే మనలోని ప్రతి భాగం అరువు తెచ్చుకున్నదే. అయితే ఇక శాశ్వతమైన నేను లేదా ఆత్మ అనే దానికి చోటెక్కడా? ఈ ఆలోచన చాలా మౌలికమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ యొక్క అంతిమ లక్ష్యం అదే. అదేనా? ఈ భాగాలలో ఏది ఒక శాశ్వతమైన మారని నేనుని ఏర్పరచదని గ్రహించడం. ఈ గట్టి ఎముకలు, ప్రవహించే రక్తం, వెచ్చని శరీరం, కదిలే శ్వాస ఇవన్నీ కేవలం తాత్కాలిక కలయికలు. ఈ గ్రహింపే అనాత్మ భావనకు దారితీస్తోంది. ఇది ఆత్మ లేదు అని చెప్పడం కాదు, మనం నేను అని అనుకునేది ఒక దృఢమైన వస్తువు కాదని, అదొక నిరంతరం మారుతున్న ప్రక్రియ అని చెప్పడం. ద్రవ, అగ్ని, వాయువు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఈ 4 ఉండటానికి ఒక ప్రదేశం కావాలి కదా. కావాలి. అదే ఐదవది, ఆకాశధాతువు. అంటే శూన్య ప్రదేశం. దీని స్వభావం ఖాళీతనం, వేరుగా ఉండటం. మన శరీరంలో ఖాళీ ఎక్కడుంటుంది? చెవిరంధ్రాలు, ముక్కురంధ్రాలు, నోరు. జీర్ణనాళంలోని ఖాళీ ప్రదేశాలా? అవును, అవన్నీ ఉదాహరణలే. కణాల మధ్య ఉండే ఖాళీ కూడా దీని కిందకే వస్తుంది. ప్రాథమికంగా మిగతా 4 మూలకాలు ఆక్రమించుకోని ప్రదేశమంతా ఇదే. ఇది లేకపోతే ఏదీ కదలలేదు. కదలడానికి చోటుండదు, ఏదీ వేరుగా ఉండలేదు. ఈ ఆకాశధాతువు గురించి ఆ బోధనలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. మిగతా 4 ధాతువులతో పోలిస్తే ఆకాశానికి దాని సొంత ఉనికి లేదు అని చెప్పబడింది. అంటే ఇది ఇతర మూలకాల లేకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ మాత్రమే. ఇది ఒక కంటైనర్ లాంటిది, కాని దానికి సొంతంగా ఉనికి లేదు. ఇది అశాశ్వతత్వమనే భావనను మరింత లోతుగా సూచిస్తుందన్నమాట. ఇదంతా తాత్వికంగా చాలా ఆసక్తికరంగా ఉంది. మన శరీరం విశ్వం నుండి వేరు కాదు, మనమంతా నిరంతరం మారుతున్న మూలకాల ప్రవాహం. వినడానికి బాగుంది, కానీ రోజువారీ జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ విశ్లేషణ కేవలం మేధోపరమైన వ్యాయామం కాదు. ఇది మన భావోద్వేగాలను, మన దృక్పథాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఒక సాధనం. ఒక సాధనమా? అవును. ఇది అహంకారాన్ని మరియు ద్వేషాన్ని తగ్గించడానికి ఒక మందులా పనిచేస్తుంది. ఎలా? ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా.
ఉదాహరణకు మనకు మన రూపం పట్ల విపరీతమైన గర్వం లేదా అభద్రతాభావం ఉందనుకుందాం. హ్మ్, మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఈ శరీరాన్ని 5 ధాతువులుగా విశ్లేషించడం మొదలుపెడితే, ఓకే. ఇదిగో ఇవి భూమి నుండి వచ్చిన కొన్ని ఖనిజాలు, ఇదిగో ఇది నేను తాగిన నీటి ప్రవాహం, ఇదిగో ఇది నేను తిన్న ఆహారమిస్తున్న వేడి, ఇది వాతావరణం నుండి వస్తూ పోతున్న గాలి. ఇలా చూడాలా? ఇలా చూసినప్పుడు ఆ శరీరంపై నాది అనే పట్టు సడలుతుంది. దాని అందం పట్ల విపరీతమైన గర్వపడటం లేదా దాని లోపాల పట్ల కుంగిపోవటం తగ్గుతుంది. అంటే ఇది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనల్ని మనం ఒక వస్తువుగా కాకుండా ఒక ప్రక్రియగా చూడటం మొదలుపెడతాం. అవును, మరి ఇతరుల విషయంలో ఇదెలా పనిచేస్తుంది? ఒకరిపై కోపమొచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. అది వినటానికి బాగానే ఉంది కానీ, నిజంగా కోపంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కేవలం కఫం, పిత్తం, సమాహారం అని గుర్తు చేసుకోవడం ఆచరణలో సాధ్యమేనా? అది మరి కృత్రిమంగా అనిపించదా అని మీరు అడగవచ్చు. అవును, సరిగ్గా అదే నా ప్రశ్న. అది చాలా కృత్రిమంగా, బలవంతంగా అనిపిస్తుంది. మొదట్లో అలాగే అనిపించవచ్చు. కాని ఇదొక శిక్షణ లాంటిది. శిక్షణ? ఒక భిక్షువు శ్మశానంలో కూర్చుని కుళ్ళిపోతున్న శరీరాన్ని చూస్తూ, నా శరీరం కూడా ఇదే స్వభావం కలది, దీని నుండి తప్పించుకోలేదు అని ధ్యానం చేస్తాడు. హో! ఇది అసహ్యం పెంచుకోడానికి కాదు, వాస్తవాన్ని అంగీకరించటానికి. అలాగే మనకు తీవ్రమైన కోపం తెప్పించిన వ్యక్తిని చూసినప్పుడు ఆ ఆ వ్యక్తి యొక్క మాటలు లేదా చేష్టల వెనుక ఉన్న ఈ తాత్కాలిక మూలకాల కలయికను గుర్తు చేసుకుంటే ఆ కోపం యొక్క పదును తగ్గుతుంది. ఎందుకంటే మనమొక శాశ్వతమైన శత్రువుతో కాకుండా నిరంతరం మారుతున్న ఒక ప్రక్రియతో వ్యవహరిస్తున్నామని అర్థమవుతుంది కాబట్టి. సరిగ్గా అదే. ఆ వ్యక్తి శరీరం, వారి ఆలోచనలు కూడా నిరంతరం మారుతున్నాయి. మనం ద్వేషిస్తున్నది ఒక స్థిరమైన వ్యక్తిని కాదు, ఆ క్షణంలో ఉన్న ఒక భావోద్వేగాన్ని లేదా ప్రవర్తనను. హ్మ్, ఆ వ్యక్తిని కేవలం పిత్తం, కఫం, మలం వంటి వాటి తాత్కాలిక కలయికగా చూసినప్పుడు వారి పట్ల ద్వేషం పెంచుకోవడం కష్టమవుతుంది. ఇది మనల్ని భావోద్వేగాలకు అతీతంగా మరింత వస్తునిష్టంగా చూడటానికి సహాయపడుతుంది. అంటే మన స్పందనలకు బయటి సంఘటనలకు మధ్య ఒక ఖాళీని సృష్టిస్తుందన్నమాట. అవును, కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, మనమనుకునే ఈ నేను అనేదే ఒక దృఢమైన, శాశ్వతమైన వస్తువు కాదు. కాదు. అది నిరంతరం మారుతున్న 5 మూలకాల ప్రవాహం మాత్రమే. పర్యావరణం నుండి వచ్చి తిరిగి పర్యావరణంలోకి కలిసిపోయే ఒక తాత్కాలిక కూటమి. అవును. అయితే ఈ బోధన మనల్ని శరీరం నుండి విడిపోమని చెప్పడం లేదు, దానిని ద్వేషించమని లేదా నిర్లక్ష్యం చేయమని అస్సలు చెప్పడం లేదు. మరి ఏమని చెబుతోంది? బదునుగా దాని నిజ స్వభావాన్ని అర్థం చేసుకోమని చెప్తోంది. అది నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని గ్రహించమని ప్రోత్సహిస్తుంది. ఈ గ్రహింపు మనల్ని శరీరానికి బానిస కాకుండా దానికి యజమానిగా చేస్తుంది. ఈ లోతైన విశ్లేషణ చాలా ఆలోచింపచేసేలా ఉంది. మనల్ని మనం చూసుకునే విధానాన్నే ఇది ప్రశ్నిస్తోంది. అవును. మన లోపలున్నది, బయట ఉన్నది ఒకటే అనే గ్రహింపుతో జీవించడం ఎలా ఉంటుందో ఆలోచించాలి. అప్పుడు మన చర్యలు ఎలా మారుతాయి? ఇతరులతో మన సంబంధాలు కూడా. అవును, ఎలా ప్రభావితమవుతాయి? ముగింపుగా ఒక ఆలోచన. ఒకవేళ మన శరీరం నిజంగా పర్యావరణం నుంచి అరువు తెచ్చుకున్న మూలకాల సమాహారమే అయితే పర్యావరణం పట్ల మన బాధ్యత ఏమిటి? మన శరీరానికి, ఈ గ్రహానికి మధ్య ఉన్నది కేవలం ఒక సరిహద్దు మాత్రమేనా, లేక ఒక లోతైన, విడదీయరాని సంబంధమా? మనం మన శరీరానికి చేసే మేలు ఈ గ్రహానికి చేసే మేలుతో సమానం కాదా? అలాగే మనం ఈ గ్రహానికి చేసే కీడు మనకే చేసుకుంటున్న కీడు కాదా?